హాయ్ ఫ్రెండ్స్, ఫ్రూట్ సలాడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వాటర్ యాపిల్, గోవా, బనానా, ఇంకా బ్లాక్ గ్రేప్స్, ఇంకా గ్రీన్ గ్రేప్స్. మీకు కావాల్సి వస్తే ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. ఇవి బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇది మా మమ్మీ హోమ్ మేడ్లో చేసింది, టూటీ ఫ్రూటీ. ఇది కొంచెం వేసుకుంటే చాలు. ఇవి మేము వాడాము. ఇవి బాగా కట్ చేసుకోండి స్మాల్ స్మాల్ పీసెస్గా. ఇవి చిన్నపిల్లలు, ప్లీజ్ చిన్నపిల్లలు ఎవరు కట్ చేయకండి. నేను గ్రేప్స్ ఒకటి కట్ చేశాను చిన్న చిన్నగా, మిగతావన్నీ మా మమ్మీ కట్ చేసింది. గోవా కూడా మా మమ్మీయే కట్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకున్నాం కదా, వీటిని పక్క పెట్టుకుందాం మనం. మిల్క్ వేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ వేసుకోకండి. దీనికి కావాల్సినవి: సెకండ్ మిల్క్, కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్, కస్టర్డ్ పౌడర్ 3 కప్స్ షుగర్ వేసుకోండి. నార్మల్ మిల్క్లో అవి మిక్స్ చేసేయండి. హాట్ స్టవ్ మీద పెట్టి బాగా మిక్స్ చేయాలి ఒక 5 మినిట్స్ వరకు. అలా కొంచెం సేపు మిక్స్ చేసిన తర్వాత అది మిల్క్ చల్లారిన తర్వాతే ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రూట్స్ మిక్స్ చేస్తున్నాను. మెల్లగా మిక్స్ చేయండి. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ టూటీ ఫ్రూటీ కూడా వేసేసాను దాంట్లో. లైట్గా వేసుకుంటే చాలు ఇది మనకి. ఇది లో టెంపరేచర్ అయ్యేంత వరకు మనం పక్క పెట్టుకుందాం. ఇప్పుడు నేను దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నాను. ఇంకా 1 అవర్ తర్వాత తీసాను. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టుకున్నాను. దీంట్లో మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాదాం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. దీని మీద బాదం వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు మన సలాడ్ రెడీ. ఇప్పుడు నేను తాగుతున్నాను. వావ్, చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు సమ్మర్లో ఇది ట్రై చేసే తీరాలి. మీరు కామెంట్ చేయండి ట్రై చేసి. బాయ్ ఫ్రెండ్స్. బాగుందంటే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ. Bye friends.